మార్నింగ్ మా పాపకి జల్లేస్తున్నాననమాట. రిబ్బన్స్ పెట్టి జల్లేస్తాం కదా మనం. దాన్ని అరటికాయ జడలు అంటాం కదా మనం. జడేస్తుంటుంటే మా పాప అడుగుతుందనమాట. "అమ్మ నీకు కూడా చిన్నప్పుడు అమ్మమ్మ అరటికాయ పెట్టి అరటికాయ జల్లేసేదా?" అని అడిగింది. ఎంత నవ్వుకున్నానంటే దాని మాటలకి, "అరటికాయ జల్లు నీకు కూడా ఏస్తున్నాను కదా! అరటికాయ పెట్టి ఏస్తున్నానా ఏంటి?" అనేసని అడిగా. "ఛీ కాదు" అనేసి గట్టిగా అరుస్తుంది. "ఉండు రేపటి నుంచి అరటికాయలు పెట్టి అరటికాయ జల్లేత్తాను నీకని" చెప్పా. ఇంకంతే కాసేపు 5 నిమిషాలు దాంతో ఆడేశానింకా. తర్వాత ఇంకో క్వెషన్ అడుగుతుంది. "నువ్వెప్పుడమ్మా పుట్టావు? నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు?" అనేసని అడిగింది. నేను చిన్నప్పుడే పుట్టేసానని చెప్పాను. "నువ్వు కూడా 2017లో పుట్టావా?" అని అడిగింది. 2017లో పుడితే నువ్వు నేను ఒకే ఏజ్‌లో ఉంటామే తింగర మొహం దానా అనేసి అన్నాను. భలే క్వెషన్స్ అడుగుతారనమాట పిల్లలు. వాళ్ళ క్లాస్‌లో అంట మా పాప ఫ్రెండ్ జోక్ చెప్పాడంట దానికి. మార్నింగ్ నుండి "అమ్మ నీకు జోక్ చెప్తా, జోక్ చెప్తా" అనేసి తిరిగేసింది నా వెనకాల. "చెప్పవే బాబు అదేదో చెప్పే" అనేసి చెప్పా. ఇంక స్టార్ట్ చేసిందనమాట. తన ఫ్రెండ్ అంట సైకిల్ మీద నుంచి ఇంటికి వెళ్తుంటే రోడ్ మీద అరటిపండు తొక్క పడేసి ఉందంట. ఆ తొక్క మీద సైకిల్ చక్రం వెళ్ళిపోయి కింద పడిపోయాడంట. "అయ్యో" అనేసి అన్నాను నేను వినేసి. "అయ్యో కాదమ్మా ఇదే జోకు కింద పడిపోయాడు కదా! నవ్వు ఇప్పుడు జోక్ చెప్పేసాను" అనేసి అంటుంది. అది చెప్పే జోక్‌కే నవ్వేయాలంట. మీ పిల్లలు కూడా ఇలాంటి పిచ్చి జోక్స్, తింగర మాటలు చెప్తూనే ఉంటారా?